ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల పోరుకు సన్నద్ధం అవుతుంటే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు మరికొన్ని పార్టీలతో పొత్తుతో ముందుకు కదలడానికి సమాయత్తం అవుతోంది. ఏపీలో అస్తిత్వం కోసం ఆరాటపడుతోన్న కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనలతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాలు సాధించి పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి కొద్ది వారాల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికలకు చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో హస్తిన్లో భేటీ అయ్యారు షర్మిల. తెలంగాణ ఎన్నికల్లోనే షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే షర్మిల తెలంగాణలో పోటీ చేస్తే బీఆర్ఎస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నష్టపోవాల్సి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాక్షాత్తు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షర్మిల చేరికను అడ్డుకున్నట్లు సమాచారం. దాంతో షర్మిల తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఊరుకున్నారు. దాంతో ఆమె పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు సైతం ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. తమని ముంచారని షర్మిలను దుయ్యబట్టారు. అయితే ఆ తర్వాత షర్మిలను ఏపీ కాంగ్రెస్లో చేర్చుకుని ఏపీలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా అదే ప్రచారం ఊపందుకుంది. వైఎస్ షర్మిలను ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా వైఎస్ షర్మిలను చేర్చుకుంటే ఏపీ కాంగ్రెస్ నేతలంతా స్వాగతిస్తారని అన్నారు. ఆమెకు ఏ పదవిని ఇచ్చినా తాము మద్దతిస్తామన్నారు. ఇక ఈ ప్రచారం మొదలు కాగానే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఆనందం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి చాలా కష్టపడాలని భావిస్తోన్న టీడీపీ షర్మిల ఎంట్రీ ఇస్తే అది తమకే మంచిదని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆనందానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ నేతల అంచనా ఏంటంటే, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమస్య అవుతుందంటున్నారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సోదరి షర్మిలే ఎన్నికల ప్రచారం చేస్తే అది వైసీపీకి పెద్ద తలనొప్పి అవుతుందని అంటున్నారు. అదీ కాకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తే వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి టికెట్లు రాని వారు కాంగ్రెస్లో చేరతారని, అప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు నిలువునా చీలుతుందని టీడీపీ లెక్కలేసుకుంటోంది. అదే జరిగితే అది టీడీపీ జనసేన కూటమికి అయ్యాజిత వరమే అవుతుందని అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోలా ఆలోచిస్తోంది. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే అది అడ్డంగా చీలిపోతుందని, అది టీడీపీ జనసేన కూటమికే నష్టమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. షర్మిల రంగంలో ఉంటే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి నినాదం నిజంగానే నిజమయ్యే అవకాశాలు ఉంటాయని వైసీపీ భావిస్తోంది. 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1000 ఏనుగుల బలాన్ని అందిస్తాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వని నేతలు కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ చేరినా నష్టం లేదని వారంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడే గెలవలేని నేతలు ఇతర పార్టీలకు వలసపోయి ఎలా గెలుస్తారని వారు నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనంతగా బలంగా ఉండబట్టే విపక్షాలు వివిధ రకాలుగా కుట్రలు పన్నాల్సి వస్తోందని, 40 ఏళ్ల సీనియర్నని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దొరికిన పార్టీలన్నిటితోనూ పొత్తులు పెట్టుకోవాల్సి వస్తోందంటేనే విపక్షాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నది వైసీపీ నేతల వాదన. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ను విమానాశ్రయంలో కలిసినప్పుడు ఇద్దరూ ఏకాంతంగా కొద్దిసేపు చర్చించుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు పరోక్షంగా కాంగ్రెస్తో కూడా అవగాహన కుదుర్చుకుంటున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.